హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై న్యూ వీడియో. ఈరోజు వీడియో అయితే మనమైతే ఐక్యూ నియో 10 అయితే 11 మంత్స్ తర్వాత రివ్యూ అయితే చేద్దాం. ఫోన్ ఎట్లున్నదని ఒరిజినల్ 6 కూడా వచ్చేసింది ఆ ఫోన్లో. మీకైతే మొత్తం టోటల్ ఇన్ఫర్మేషన్ అయితే నేనైతే మీకు అయితే చెప్తాను. ఐక్యూ నియో 10 ఫోన్ తీసుకుందామని చూస్తుంటే వీడియోని అయితే తప్పకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. మీకు అనేది హెల్ప్ అయితే అవుతుంది. మన ఛానల్కి అయితే మీరు అయితే కొత్త వస్తే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. 1000 సబ్స్క్రైబర్స్ అయితే మనం అయితే తొందరగా అయితే కంప్లీట్ అయితే చేయాలి. ఇకనైతే వీడియోని అయితే స్టార్ట్ అయితే చేసేద్దాం. మరి ఇదే ఐక్యూ నియో 10 ఫోన్. మరి ఇదైతే ఇప్పటికీ వాల్యూ ఫర్ మనీ ఫోన్ అనేది నేనైతే మీకు అయితే చెప్తా. ఇదైతే ఒరిజినల్ 6 కూడా వచ్చేసింది. దీంట్లో మీకైతే ఆండ్రాయిడ్ 16 మీద రన్ అయితే ఫోన్ వచ్చేసి మీకైతే ఇంకా 2 ఇయర్స్ ఆండ్రాయిడ్ అప్డేట్స్ అయితే మిగిలినాయి, 3 ఇయర్స్ సెక్యూరిటీ అప్డేట్స్ అయితే మిగిలినాయి ఈ ఫోన్లో. మీకైతే దీంట్లో ప్రొసెసర్ వచ్చేసి మీకైతే స్నాప్డ్రాగన్ 8 Gen 3 ప్రొసెసర్ అయితే ఇచ్చిళ్ళు. యాంటీవైరస్ స్కోర్ అయితే మీకైతే బిఫోర్ అయితే స్క్రీన్ పైన వేసిన 14 lakhs ప్లస్ అయితే వచ్చింది బిఫోర్ అయితే. ఆఫ్టర్ కూడా మీకైతే కొంచెం అయితే తక్కువైంది, 14 lakhs వచ్చింది దగ్గర. కాకపోతే బిఫోర్ ఆఫ్టర్ స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. గీక్బెంచ్ కోడ్ కూడా బిఫోర్ ఆఫ్టర్ స్క్రీన్ పైన వేసిన ఒకసారి మీరు చెక్ అయితే అండి. అప్డేట్ తర్వాత అయితే మీకు యూజ్ చేసేటప్పుడు అయితే కొంచెం స్మూత్ ఎక్స్పీరియన్స్ అయితే అనిపిస్తుంది మీకైతే. ఫోన్ అయితే బీజిఎం అయితే మీకు 120 FPS అయితే ఈ ఫోన్ అయితే హ్యాండిల్ అయితే చేస్తుంది మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా. 120 FPS అయితే మీరైతే గేమ్ ఆడితే మీకైతే 90 వరకు అయితే వస్తానే FPS అయితే చూసుకోవచ్చు. స్క్రీన్ పైన వేసిన 120లో పెట్టినా మీకైతే 90 వరకు వస్తానే FPS వచ్చేసి. ఫోన్ అయితే మీకైతే 120 FPS అయితే సపోర్ట్ అయితే చేస్తుంది, కానీ ఎక్కువనైతే మీకైతే 90 FPS వస్తాను. ఇక 90 నుంచి 100 మధ్యలో అయితే వస్తే FPS వచ్చేసి. దీని అయితే మనం వివో T4 Pro తోటి కూడా కంపారిజన్ అయితే చేద్దాం. ఒరిజినల్ 6లో మీకైతే ఏమేమి చేంజెస్ ఉన్నాయి మన దీంట్లో. ఈ రెండు ఫోన్స్ అయితే దాదాపు సేమ్ రేట్ కి అయితే వస్తాయి మీకైతే. ప్రైస్ అయితే సేమ్ ఉన్నది. ఫస్ట్ చేంజ్ వచ్చేసి కంట్రోల్ ప్యానల్ లో మీకైతే బ్లర్ లెక్క అయితే వస్తుంది. ఇటు వివోలో చూసుకోవచ్చు. ఇట్లా యానిమేషన్ లో మీకైతే జూమ్ ఇన్ జూమ్ అవుట్ ఎఫెక్ట్ అయితే ఉండదు. ఐక్యూలో చూసుకోవచ్చు జూమ్ ఇన్ జూమ్ ఇన్ ఎట్లయితుందో. వాల్ పేపర్ అయితే మీకు అట్లా వివోలో అయితే ఉండదు మీకైతే అట్లాంటి యానిమేషన్ అయితే. ఐక్యూలో అయితే చూసుకోవచ్చు మీకైతే గ్లాస్ ఎఫెక్ట్ ఎట్లా వస్తుందో. వివోలో అయితే అట్లా ఇది వస్తుంది గ్లాస్ ఎఫెక్ట్ అయితే. మీకు క్లాక్ లో కూడా ఇట్లా గ్లాస్ ఎఫెక్ట్ అయితే వస్తుంది. మీకైతే వివోలో అయితే అట్లా గ్లాస్ ఎఫెక్ట్ అయితే వస్తలేదు. మీకు మొత్తం టోటల్ ఒరిజినల్ 6 అప్డేట్ మొత్తం మీకైతే 10 అయితే వస్తుంది. వివోలో అయితే వాళ్ళు అయితే స్కిప్ అయితే చేసిళ్ళు. ఇంకా స్మూత్ అయితే ఉంటుంది యూజ్ చేసేటప్పుడు కూడా. ఫోన్ అయితే మీకైతే కంట్రోల్ ప్యానల్ కూడా మీకు మొత్తం చేంజ్ అయిపోతుంది. లైటింగ్ అడ్జస్ట్ చేసుకునే ఆప్షన్ అయితే ఇచ్చి వీళ్ళైతే బ్యాక్ సైడ్ ఎంత లైట్ కావాలంతా మీరైతే కస్టమైజ్ చేసుకొని అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. కొత్త సెట్టింగ్స్ లుక్ అయితే చూసుకోవచ్చు మీరైతే ఎట్లా ఉన్నది అని. ఇంకా మీకైతే ఫింగర్ ప్రింట్ యానిమేషన్స్ కొన్ని అయితే యాడ్ అయితే చేసిళ్ళు. చార్జింగ్ యానిమేషన్స్ కూడా యాడ్ అయితే చేసిళ్ళు. ఇంకా మీరు డైరెక్ట్ ఇట్లా ఫోటోస్ ఇట్లా షేర్ అయితే చేసుకోవచ్చు ఒరిజినల్ నుంచి అయితే. మీరైతే దీనిలో 6400 mAh బ్యాటరీ అయితే ఉన్నది. బ్యాటరీ లైఫ్ అయితే ఈజీగా మీకు అయితే 9 hours అయితే వస్తుంది. కొన్ని ఫోటో శాంపుల్స్ అయితే స్క్రీన్ పైన వేసినా ఒకసారి మీరు చెక్ అయితే అని ఎట్లా వస్తుంది ఏందని. ఈ ఫోన్ అయితే మీరు అయితే ఒకసారి చెక్ అయితే చేసి తీసుకోండి. ఈ ఐక్యూ 11 మంత్స్ రివ్యూ అయితే మీకు అయితే వస్తే వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఒకటి ఛానల్ కొద్దిగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. బెల్ అయితే ఆలో పెట్టుకోండి. బాయ్ గైస్, మరి నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. బాయ్.